నమస్తే. వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. సో మేడారంకి పోటెత్తున్నటువంటి భక్తులకు ఒక విజ్ఞప్తి అండి. మీరు చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటారు కదా! ఒక 12 ఇయర్స్ లోపున్నటువంటి పిల్లలకి మీకు ఉప్పల్లో, హన్మకొండలో, ఎంజీబీఎస్‌లో, కరీంనగర్‌లో ఇట్లా కొన్ని ప్లేసెస్‌లో బస్ స్టాప్‌ల దగ్గర కొన్ని కేంద్రాలున్నాయి. సో ఈ కేంద్రాల దగ్గర మీరు గనక వాళ్ళ దగ్గరికెళ్ళి మీ వివరాలు చెప్పినట్టయితే వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్‌తో ఉన్నటువంటి బ్యాండ్‌ని ఇస్తారన్నమాట. మీకు పిల్లలు ఒక నలుగురు పిల్లలుంటే ఒక నలుగురు పిల్లలకు క్యూఆర్ కోడ్‌తో ఉన్నటువంటి ఒక బ్యాండ్‌ని ఇస్తారు. సో బ్యాండ్ గనక మీ పిల్లలకి ర్యాప్ చేసి మీరు జాతరకి వెళ్ళినట్టయితే, ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో మీ పిల్లలు ఎవరైనా తప్పిపోతే ఎట్లాంటి భయం లేకుండా ఉండొచ్చు. ఎందుకంటే ఆ క్యూఆర్ కోడ్‌లో మీరు ఆల్రెడీ ఈ కేంద్రంలో ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చుంటారు కదా! మీ ఫోన్ నంబరు, లైక్ మీ ఆధార్ డీటెయిల్సు, మీ అడ్రస్సు, సో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ క్యూఆర్ కోడ్‌ని అక్కడ లోకల్‌లో మేడారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి ఆ డీటెయిల్స్ వస్తాయి కదా! ఫోన్ నంబర్‌కి కాల్ చేస్తారు. ఒకవేళ ఫోన్ నంబరు కలవలేదనుకోండి, అంతమంది మేడారంలో ఉన్నప్పుడు సిగ్నల్స్ ఉండకపోవచ్చు. ఒకవేళ ఫోన్ నంబర్ కాల్ చేసినప్పుడు కలవకపోతే ఆ మేడారంలో కూడా ఒక కేంద్రం ఉంటుందన్నమాట. ఒకవేళ ఎవరు తప్పిపోయినా కూడా పోలీస్ శాఖ అవ్వచ్చు, లేకుంటే నార్మల్ అక్కడికి వచ్చినటువంటి వీక్షకులు ఎవరైతే భక్తులు వస్తారు కదా, వాళ్ళు కూడా దొరికినటువంటి పిల్లల్ని తీసుకుపోయి ఆ కేంద్రంలో అప్పచెప్తారు. మీరు ఏ టెన్షన్ లేకుండా కేంద్రానికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. మాకు ఈ ప్రాసెస్ అంతా తెలీదు, అసలు మాకు ఏమీ తెలీదు, మా పిల్లలకు ఆ బ్యాన్లు వేపేయడం కానీ ఆ కేంద్రాలు ఎక్కడ ఉంటాయో తెలీదు, మాకు ఇదంతా తెలీదు అనుకుంటే సింపుల్గా మీరు ఒక మార్కర్ తీసుకొని పిల్లవాళ్ళ చేయికి ఇట్లా ఇక్కడ నుండి ఇట్లా ఒక నెంబర్ రాయండి. చేయి పైన మీ మీ ఫోన్ నెంబర్ రాయండి. ఇట్లా మార్కర్ దొరుకుతుంది మీకు. ఒక రూ. 30 40 పెడితే ఒక మార్కర్ దొరుకుతుంది. దాంతోటి మీ మొబైల్ నెంబర్ రాయండి దానిపైన. లేదంటే మీ మీ మొబైల్ నెంబరు కింద మీ పేరు రాయండి. సో మీ పిల్లలు తప్పిపోతే వాళ్ళు ఒకవేళ వాళ్ళకి ఏం మాటలు రాకపోయినా ఏం రాకపోయినా కూడా ఎవరికైనా చూపిస్తారు. ఈ కాలంలో ఉన్నటువంటి ఈ జనరేషన్లో ఉన్న పిల్లలైతే మీరు ఒక చెప్పారనుకోండి, నువ్వు ఎవరైనా అడిగితే నీ చెవి చూపించంటే వాళ్ళు చెవి చూపిస్తారు. సో ఆటోమేటిక్గా వాళ్ళకి అక్కడ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది కాబట్టి, సో వాళ్ళ తప్పిపోయిన పిల్లల్ని ఏదైతే ఈ కేంద్రం ఉంటుందో మేడారంలో అక్కడ తీసుకెళ్తే మీరు ఆ మొబైల్ నెంబర్కి వాళ్ళు కాల్ చేస్తారు. ఒకవేళ కాల్ కనెక్ట్ అయిపోతే ఆ మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని సెర్చ్ చేసి యూఐడిఐ పోర్టల్లో సెర్చ్ చేసి మీ ఆధార్ డీటెయిల్స్ కూడా మొత్తం వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకుంటారు అనమాట. సో ఏ విధంగా అయినా కూడా మీ పిల్లలు తప్పిపోయినా కూడా మీ ఇంటికి చేర్చేటువంటి బాధ్యత కూడా ఈసారి ప్రభుత్వం తీసుకుంటుంది. సో ఫస్ట్ ప్రియారిటీ అయితే మాత్రం ఖచ్చితంగా కూడా క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి బ్యాన్లను మీరు పిల్లలకి హ్యాండ్స్కి వేయండి. మీకు ఇప్పుడు ఒక 11 కేంద్రాలు ఉన్నాయి మొత్తం మన ఇప్పుడు రాష్ట్రంలో. హన్మకొండ, కరీంనగర్, ఎంజీబీఎస్ ఇట్లా 11 కేంద్రాలు ఉన్నాయన్నమాట. ఉప్పల్ కూడా ఉంది. సో ఆ కేంద్రంలో క్యూఆర్ కోడ్ బ్యాండ్ ఉంటాయి కదా, బ్యాండ్ వేసుకోండి. అది లేకపోతే ఫోన్ నెంబర్ రాయండి. ఇది బెటర్ ఆప్షన్స్. మీ పిల్లలు తప్పిపోయినా కూడా ఈజీగా దొరకాలంటే ఇవి బెటర్ ఆప్షన్స్. సో ఇవి యూజ్ చేసుకొని మేడారం వెళ్ళేటువంటి భక్తులు ఇది వేయండి. మీకు ఇది ఒక మేడారంలోనే కాదు, మీరు ఎక్కడ రద్దీ ఉన్నటువంటి ప్లేస్లకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఈ టిప్ని యూజ్ చేసుకొని మీ పిల్లల్ని మళ్ళీ దక్కించుకునే ప్రయత్నం అయితే మీరు చేసుకోండి.